దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా వందనాలు. మీరు ఈరోజు మన యొక్క వాక్యపు అంశం ఏంటంటే, ఆశీర్వాదకరమైన స్త్రీగా మనము జీవించాలంటే మనం ఎలా ఉండాలి? ఒక ఆశీర్వాదకరమైన స్త్రీగా మనం జీవించాలి, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి అంటే మనము ఆయన తగిన జీవితము మనము జీవించాలి. దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. మన బైబిల్లో ఒక ముగ్గురు స్త్రీలు మనం చూసుకుందాము. వారిలో ఇద్దరు దేవునికి ఎలా విరోధంగా ఉన్నారో, వారి యొక్క సమస్యల నుంచి, వారికి వచ్చిన సమస్యల నుంచి వాళ్ళు ఎలా స్పందించారో, వారు ఎలా ఎదుర్కొన్నారో, అండ్ అలాగే ఒక స్త్రీ తన యొక్క జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన భర్తను ప్రతి విషయంలో ఎలా అయితే నడిపించుకుందో మనం ఈరోజు వాక్యాంశంలో మనం తెలియజేసుకుందాం. ఏ ఇద్దరు స్త్రీలు కానీ లేదా ఒక కుటుంబంలో కానీ ఎవరు కూడా ఒకేలాగా ఉండరు, అవును కదండి. అది మీ కజిన్స్ కావచ్చు, మీ సిస్టర్స్ కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మన జీవితంలో మన అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు. డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, ఇలా ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్స్లో లైఫ్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. అందరి జీవితం అనేది ఒకేలాగా ఉండదు, ఒకేలాగా సాగిపోదు, ఒకేలాగా నడవదు. ప్రతి ఒక్కరి జీవితంలో వారి యొక్క లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో జరుగుతుంటాయి. వాళ్ళకి వచ్చే సమస్యలు కూడా అలాగే ఉంటాయి. అందరికీ ఒకటే రకమైన సమస్యలు రావు, అందరికీ ఒకటే రకమైన ఇబ్బందులు రావు, అందరికి ఒకటే రకమైన సంతోషాలు కూడా రావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. వారి యొక్క సమస్యల కొలది వారి యొక్క పరిష్కారాలు వెతుక్కుంటూ ఉంటారు. మనం అందరి లైఫ్ ఒకేలా ఉంటుంది, నీ లైఫ్ నా లైఫ్ ఒకేలా ఉంటుంది అని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే మన అందరి లైఫ్ ఒకేలాగా ఉండదు. దెర్ ఆర్ డిఫరెంట్. నీ లైఫ్లో ఒకలా ఉండొచ్చు, నా లైఫ్లో ఒకలా ఉండొచ్చు. నువ్వు ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉండొచ్చు, నేను ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉండొచ్చు. మనం ట్విన్స్ ఉంటారు, వాళ్ళు చూడడానికి ఒకటే పోలికలో కలిగి ఉంటారు, బట్ వాళ్ళ లైఫ్ అనేది ఒకేలాగా మాత్రం ఖచ్చితంగా ఉండదు. వాళ్ళ లైఫ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా మన జీవితాల్లో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము, ఎన్నో ఊహించని పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాము. వాటన్నిటిని మనం ఎలా దేవుని పట్ల స్పందిస్తున్నాము, దేవుని పట్ల ఎలా మనం ఉంటున్నాము. ఒక సమస్య వచ్చింది, దాన్ని చూసి పారిపోతున్నాము, లేదా ఒక సమస్యను చూసి ఎదుర్కొంటున్నామా, ఇలా మనం ఎలా ఆలోచిస్తున్నాం దేవుని గురించి, మనం ఎలా ముందుకెళ్తున్నాం, ఒక సమస్యను ఎదుర్కోవడానికి ఎలా ముందుకెళ్తున్నాం, ఎలా స్పందిస్తున్నాం అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మన విశ్వాస జీవిత యాత్రలో ఎప్పుడైతే మనం స్థిరంగా ఉండగలుగుతామో అప్పుడు ఒక ఆశీర్వాదకరమైన స్త్రీగా మనం ఉండగలుగుతాం. ఆశీర్వాదకరంగా అంటే విశ్వాసం అంటే ఏంటి? ఒక సమస్య వచ్చింది, మనకు అన్నీ బాగున్నప్పుడు మన విశ్వాసం చాలా బాగుంటుందండి. మన జీవితంలో అన్ని సంతోషాలు, అన్నీ మనకు అనుకూలంగా జరిగినప్పుడు మనం చాలా విశ్వాసంగా ఉంటాం. మా దేవుడు నన్ను చాలా ఆశీర్వదించేశాడు, దేవుడు నాకు గొప్ప కార్యాలు చేసేసాడు, అన్ని సాక్ష్యాలు చెప్తాము, అన్నీ జరుగుతాయి, అన్ని నీతి సూక్తులు కూడా చెప్పేస్తుంటాం. బట్ ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ఈ సమస్యలు అనేది మనం ఎదుర్కొంటూ ఉంటామో, ఒక సమస్య, మనకి అనుకోని రీతిగా వచ్చిన సమస్య, ఊహించని రీతిగా వచ్చిన సమస్య ఎదుర్కొంటాము, మన శ్రమల్లోనే మనము దేవుని యొక్క విశ్వాసత అనేది తెలుస్తుంది, మనకున్న విశ్వాసం అనేది తెలుస్తుంది, అప్పుడే బయటపడుతుంది. మన సమస్యల వల్లనే దేవుని పట్ల మనకి ఎంత విశ్వాసం ఉందో, మనకి ఎంత భక్తి ఉందో, దేవుని మనం ఎంత నమ్ముతున్నామో, ఎంత దృఢంగా నమ్ముతున్నామో అనేది మన శ్రమల్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. విడిగా ఎవరైనా మనం మాట్లాడవచ్చు దేవుని గురించి కాదు, మనకి యొక్క పరిస్థితులు బాగాలేనప్పుడే మన యొక్క విశ్వాసం అనేది తెలుస్తుంది, ఎంత విశ్వాసత కలిగి ఉన్నామో తెలుస్తుంది. ఆలోచించండి, మరి నీవు ఎంత విశ్వాసత కలిగి ఉన్నావు? నువ్వు ఒక సమస్య గుండా వెళ్తున్నావా? నువ్వు ఒక శ్రమ గుండా వెళ్తున్నావా? ఒక శ్రమ నీకు అనుమతించాడా? బాధపడద్దు, దేవుడు ఖచ్చితంగా ఆ శ్రమ నుంచి మనం తప్పకుండా బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడు అది మన విశ్వాసంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సమస్య నుంచి మనకి పరిష్కారం అనేది దొరుకుతుంది, ఆ సమస్య యొక్క ముగింపు అనేది జరుగుతుంది. ఒక శ్రమని మన జీవితంలోకి అనుమతించాడు అంటే
మనల్ని సువర్ణంగా మార్చడానికి, మనల్ని పరీక్షించడానికి నువ్వు ఎంత విశ్వాసంగా ఉన్నావో ఆ శ్రమ ద్వారానే తెలుస్తుంది. మరి మనం చూసుకున్నట్లయితే మనము మన బైబిల్ చేతిలో చాలామంది విశ్వాసాలు చూస్తూ ఉంటాము, విశ్వాస యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటాం కదండి. సరే, మనం ఈరోజు మనం వాక్యం ఏమో చెప్పుకున్నాము, మన యొక్క టైటిల్ ఏంటి? ఆశీర్వాదకరమైన స్త్రీ గురించి మనం చెప్పుకోవాలనుకుంటున్నాం. ముందు తన జీవితం తన యొక్క భర్తను ఆశీర్వదించినప్పటికీ ఆ భార్య తన యొక్క భర్త నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయిన స్త్రీ ఇద్దరిని చూద్దాం. మొదటిగా మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చూసుకుంటే, యోబు యథార్థవంతులను, నీతివంతులను, న్యాయవంతులను, సమస్త విషయంలో గొప్ప ఆశీర్వాదకరమైన భర్తగా యోబు ఉన్నాడు. అవును కదా. విశ్వాసంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఒక్క డాగు మచ్చ లేకుండా యోబు తన యొక్క జీవితాన్ని ఎంతో నిస్వార్థంగా తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అంతా బాగానే ఉంది, దీనికి కొదువు లేదు, సమస్తం సమృద్ధిగా తనకి దేవుడు ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు అంతా బాగానే జరిగిపోతుంది అనుకున్నప్పుడు అప్పుడే సాతాను దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ ప్రజల్లో ఇలా నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే దేవుడు చెప్తాడు, యోబు అనే వ్యక్తి నాకు చాలా యథార్థవంతుడును నీతిమంతుడనే ఉన్నాడు అని చెప్తాడు. సరే, నువ్వు అన్నీ ఇచ్చావు కదా, అందుకే తను నీతిమంతుగా ఉన్నాడు అని చెప్పాడు. తనకి ఏమి లేకపోతే తన యొక్క నిజస్వరూపం బయటపడుతుంది అని చెప్పాడు. సరేనని చెప్పేసి, సరే నీకు అన్ని విధాలుగా నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళు, తన ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు అని చెప్పాడు. సరేనని చెప్పేసి సాతాను వచ్చేసి యోబుకు ఉన్నంత మొత్తం ఉన్న సమస్తము ఒక్క రోజులో కొద్దిసేపట్లోనే మొత్తం ఏమైపోయింది? తుడుచుకుపోయింది. కొద్దిసేపట్లోనే తుడుచుకుపోయింది. ఏమి మిగలకుండా పిల్లలు, సంపద, పశు సంపద, తనకున్న మొత్తము కూడా తుడుచుకుపెట్టిపోయింది. తనకి ఏమైతే అన్నీ ఉన్నాయో అన్నీ కూడా మొత్తము కూడా తుడిచిపెట్టిపోయిందన్నమాట. అత్యంత ధనస్థితిలో ఉన్న యోబు అత్యంత దీన స్థితిలోకి దిగజారిపోయాడు. అయినప్పటికీ తన విశ్వాసాన్ని వదిలిపెట్టాడా? లేదు, వదిలిపెట్టలేదు. చాలా విశ్వాసంతో ముందుకెళ్ళాడు, చాలా విశ్వాసంతో ముందుకు అడిగేశాడు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని తలంపులు ఇచ్చినా, ఎవరు ఎన్ని తనకి శత్రువులు ఎక్కువైపోయినప్పటికీ కూడా తను వదిలిపెట్టలేదు. దేవుని విశ్వాసంగా దేవుని ప్రార్థన చేశాడు. అది యోబు యొక్క విశ్వాసత. ఆ విశ్వాసత మనకుందాం. అయితే ఇక్కడ యోబు గురించి ఎందుకు చెప్పుకున్నామంటే, యోబు యొక్క భార్యను గురించి చెప్పుకోవాలి కాబట్టి. తన పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ యోబు యొక్క భార్య గురించి మనం చెప్పుకోదలుచుకుంటే, తిను సమస్యల్లో ఉన్నాడు. భార్యగా మనం ఏం చేయాలి? భర్తకి సహకరించాలి. ఒక సమస్య వచ్చినప్పుడు భార్యగా మనం భర్తకి సహకరించాలి. కానీ అక్కడ భార్య తనకి సహకరించలేదు. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు, ఇన్ని కష్టాలు ఇచ్చాడు, ఇక ఏమీ లేదు, నీ ఒళ్ళంతా కూడా కురుపులతో నిండిపోయింది, నీకంటూ ఈ భూమి మీద ఏమీ లేదు, ఇంక ఎందుకు నీ బ్రతుకు, ఎందుకు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు, అదేదో ఆ ఒక్క మాట ఆ దేవుని దూషించి మరణించవచ్చు కదా అని చెప్పేసి ఒక్క మాటతోటి తన విశ్వాసాన్ని కోల్పోయే స్థితికి తను చేర్చింది. తన విశ్వాసాన్ని కోల్పోయింది. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని అనుకోలేదు. ఇన్ని చేశాడు, మొత్తం తీసుకెళ్ళిపోయాడు, ఇంకెందుకు నువ్వు మనం దేవుడిని నమ్మేది, మనం ఎందుకు దేవుని ఆరాధించేది, ఎందుకు దేవుని స్తుతించేది, నాకు ఇన్ని బాధలు పెట్టేశాడు, ఇప్పటివరకు అంతా బాగానే ఉంది, ఇప్పటివరకు అంతా బాగా జరిగిపోయింది, ఒకసారిగా నాకు ఈ సమస్య ఎందుకు వచ్చిందో అని చెప్పేసి మనం దేవుని దూషిస్తుంటాం. ఈవెన్ మనం స్త్రీలు తను ఒక్కదాన్నే మనం ఎంచుకోకూడదు. ఈవెన్ మనలో కూడా ఒక్కోసారి ఈ పురుగు అనేది తొలుస్తూ ఉంటుంది. అవును కదండి. అప్పటి వరకు బాగానే ఉంటుంది. ఏదో ఒక చిన్న సమస్య వచ్చిందనో, ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనో, ఏదన్నా కావచ్చు, అది భర్త ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, ఫినాన్షియల్ ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా సరే ఒక సమస్య వచ్చిందంటే మనం ఏం చేస్తాం? వెంటనే
దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయము. మొదటిగా మనం చేసేది దేవుని దూషిస్తాం, ఎందుకు ఈ సమస్య వచ్చిందా అని. అలాగే అలాగే యోబు యొక్క భార్య కూడా తన భర్త అయిన యోబుకి సహకరించకుండా ఏం చేసింది? విశ్వాసంలో నుంచి పడిపోయింది. విశ్వాసంలో నుంచి పడిపోయిందనమాట. సమస్య రాగానే విశ్వాసంలో నుంచి పడిపోయింది, ఫెయిత్లో డౌన్ అయిపోయింది. షుగర్ డౌన్ చూస్తాము, బీపీ డౌన్ చూస్తాము, కానీ ఫెయిత్లో కూడా ఈ మనిషి డౌన్ అయిపోయిందనమాట. ఫెయిత్లో కూడా ఈ మనిషి డౌన్ అయిపోయిందనమాట. సో మనము ఈ యొక్క ప్రతిదీ కూడా విశ్వాసం అనేది మనలో చాలా దృఢంగా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రార్థిస్తామో, ఎప్పుడైతే మనం విశ్వాసంతో దేవుని కొరకు కనిపెట్టుకుంటామో, ఎప్పుడైతే విశ్వాసంలో మనం నిలబడగలుగుతామో, మన యొక్క సమస్యని ఈజీగా ఎదిరించవచ్చు, ఆ సమస్యని మనము ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అంతేకాని ఈ ఒక సమస్య వచ్చిందని మనం ఏం చేయొచ్చు? ఇలా విశ్వాసంలో పడిపోకూడదన్నమాట. అలాగే రెండో పాయింట్గా తను ఏం చేసిందంటే, విశ్వాసంలో ఉన్న తన భర్తను బలహీనపరిచింది. విశ్వాసంలో తన భర్తను బలహీనపరిచింది. ముందు ఫస్ట్ ఏం చేసింది? తనకున్న విశ్వాసాన్ని కోల్పోయింది. తనకున్న విశ్వాసాన్ని కోల్పోవడంతో పాటు తన భర్తకున్న విశ్వాసాన్ని కూడా బలహీనపరచడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజులకు వస్తుంది, అయ్యా ఎందుకయ్యా ఈ దీపాలన్నీ పడతావు, ఎందుకు ఈ బాధలన్నీ పడతావు, ఒకసారిగా దేవుని దూషించేసి అయిపోతుంది, ఒక్కరోజుతో అయిపోతుంది, మరణిచ్చేస్తావు, నీకున్న బాధలన్నీ పోతావు, ఇక్కడితో నీ బాధలన్నీ పోతాయని చెప్పేసి తన భర్తను కూడా విశ్వాసంలో బలహీనపడడం స్టార్ట్ చేసింది అనమాట. బలహీనపరచడం స్టార్ట్ చేసింది. మరి నీవు అలానే ఉన్నావా? నీ యొక్క భర్త విశ్వాసాన్ని పెంచేదానిలాగా ఉన్నావా? భర్త విశ్వాసాన్ని తగ్గించేదానిలాగా ఉన్నావా? నీవు ముందు విశ్వాసంలో నిలబడాలి. నీవు విశ్వాసంలో నిలబడిన తర్వాత నీ భర్తని కూడా విశ్వాసంలో నిలబెట్టగలగాలి. అప్పుడే మన కుటుంబము దేవుని యొక్క పర్ఫెక్ట్ ఫ్యామిలీగా ఉంటుంది. మీరు ఇద్దరు ఎప్పుడైతే విశ్వాసంలో ఉంటారో, దేవుని ఆశీర్వాదము ఆ కుటుంబం మీద అంత గొప్పగా వెదజల్లుతుంది. తన భర్తను కూడా బలహీనపడడం స్టార్ట్ చేసింది. ఇంకెందుకు నువ్వు దేవుని ప్రార్థించడం, ఇంకెందుకు నువ్వు దేవునిలో ఉండడం, ఇంకెందుకు నువ్వు దేవుని స్తుతించడం అని చెప్పేసి బలహీనపరచడం స్టార్ట్ చేసి తన విశ్వాసాన్ని మీద తెప్పగొడుతుంది. మరి మనలో అలాంటి వాళ్ళు ఉన్నారేమో చూసుకోండి, ఒకసారి గమనించుకోండి. అలాగే మూడో పాయింట్ వచ్చేసి, దేవునికి విరోధముగా తన భర్తను ప్రేరేపిస్తుంది. దేవునికి విరోధంగా ప్రేరేపిస్తుంది. ఎలా ప్రేరేపిస్తుంది? ఎంత చేసావు నువ్వు, ఎంత నీతిగా ఉన్నావు, ఎంత యథార్థవంతుడిగా ఉన్నావు, ఎంత కరెక్ట్గా ఉన్నావు, దేవుడు 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 అని నమ్మావు. దేవుడు ఏం చేశాడు నీకు? మొత్తం ఉన్నదంతా పోగొట్టాడు, పిల్లలతో సహా ఊడ్చి పోయింది, ఏమీ లేదు, నథింగ్. ఈ భూమి మీద నీకంటూ ఏమీ లేదు, సమస్తం నువ్వు కోల్పోయావు అని చెప్పేసి ఒక్క మాటలో తేల్చి చెప్పేసింది అనమాట. ఇన్నాళ్ళు తను కాపాడుకునే యథార్థతను, నీతిమంతత్వాన్ని ఒక్క మాటలో తను తేల్చి చెప్పేసింది. చూడండి ప్రియ దైవబిడ్డలారా, ఇక్కడ యోబు యొక్క భార్య తన భర్తని ఎంత హీనపరుస్తుందో, బలహీనపరుస్తుందో, తన యొక్కన్న ఆ సమస్యను తొలగించడం పోయి తను ఇంకా బాధని ఎక్కువ చేస్తుంది, రెట్టింపు చేస్తుంది. మన ఇళ్ళలో కూడా చూస్తాం, భర్త సంపాదించి తెచ్చిచ్చినప్పుడు, భర్త అన్నీ సమకూర్చినప్పుడు భార్య బ్రహ్మాండంగా సహకరిస్తుందంట. తను ఎప్పుడైతే బలహీన పరిస్థితుల్లో ఉంటాడో, తను ఎప్పుడైతే ఒక సమస్య గుండా వెళ్తున్నాడో, అప్పుడేం చేస్తున్నా, అయిపోయిందా, ఇంకా నీ వల్ల ఇటువంటి పనులు కావు, నీ వల్ల ఏమీ కాదు, నువ్వేమీ చేయలేవు, నువ్వేం సంపాదించలేవు, నువ్వు మమ్మల్ని సరిగా చూసుకోలేవు, నీ వల్ల ఏ పని కూడా కాదు, బలహీనపడడం స్టార్ట్ చేసిందంట. తనకున్న సమస్యని ఇంకా హీనపరుస్తుంది, తన యొక్క స్థానాన్ని హీనపరుస్తుంది. ఒక భార్యగా, ఒక స్త్రీగా మనము మన యొక్క భర్త యొక్క స్థితిని మనం ఎప్పుడు తగ్గించకూడదు. మన భర్త యొక్క స్థితిని మనం ఎప్పుడూ కూడా తగ్గించకూడదు. ఆ సమస్యలో ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళకి సహకరిస్తే
వారు దాని నుంచి బయటపడడానికి ఇంకా తోడ్పడుతుంది. ఒక విశ్వాసురాలైన భార్య తన భర్తకి సహకరిస్తుంది తప్పకుండా. బాధపడకు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. మనం విశ్వాసంతో దేవుడికి ప్రార్థిస్తాం. మన యొక్క ప్రతి సమస్యను తొలగించేవాడు దేవుడే అని నీవు ఎప్పుడైతే ఒక భార్య కానీ భర్త కానీ ఎప్పుడైతే వారిని ఒకరికొకరు సహకరించుకుంటారో, దేవునిలో నిలబడతారో, విశ్వాసంలో ముందుకెళ్తారో, వారి యొక్క జీవితం దేవుడు అద్భుతకరంగా మార్చుతాడు. ఆమేన్, హల్లెలూయా. మరి మన యొక్క జీవితంలో ఒక స్త్రీగా, ఒక పురుషునిగా మనం ఎలా ఉంటున్నాం? మన భర్తకి లేదా భార్యకి సహకరించే వారిగా ఉంటున్నామా, లేదా వారిని బలహీనపరిచే వారిగా ఉంటున్నామా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మొదట యోబు భార్యను చూసుకున్నాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే లోతు భార్యని చూసుకుందాం. లోతు అబ్రహాం యొక్క పినతండ్రి కుమారుడు. లోతు అబ్రహాము ఎప్పుడే తన స్వదేశాన్ని విడిచిపెట్టేసి మొత్తాన్ని కుటుంబాన్ని కూడా తీసుకొని బయలుదేరాడు. దేవుని యొక్క పిలుపుని పొంది బయటికి బయలుదేరినప్పుడు లోతు కూడా నేను వస్తానని చెప్పేసి అబ్రహాంతో పాటు తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తీసుకెళ్ళాడు. ఇద్దరు కొన్నాళ్ళు బాగానే ఉన్నారు, బాగానే జరుగుతుంది. ఒక చిన్న గొడవ వల్ల మీన్స్ అక్కడ ఆహారము, వాటర్ కోసం ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం వల్ల చెరొక దారి ఎంచుకున్నారు. మనకి కలహాలు మన మధ్య రేగుతున్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం వేరు దారులు ఎంచుకుందామని చెప్పేసి అబ్రహాం ఏం చేశాడు, ఒక సైడ్ వెళ్ళిపోయాడు. ఈ లోతు తను ఉన్న ప్రాంతంలో బాగా పచ్చగా ఉన్న ప్రాంతము, బాగా నీరు సమృద్ధిగా ఉండే ప్రాంతాన్ని చూసుకున్నాడు. అది సొదొమ గొమొర్రా. తనకి కనుచూపు మేరలో ఏం కనపడిందండి? సొదొమ గొమొర్రా అనే ప్రాంతము తనకి కనపడింది అనమాట. అది చూడ్డానికి ఎలా ఉంది? పచ్చగా ఆశీర్వదించబడిన ఒక పట్టణముగా సొదొమ గొమొర్రా మొత్తం కూడా బాగా సమృద్ధిగా అది చూడ్డానికి కనుచూపు మేరలో అది చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట. పాపం కూడా అంతే ఉంటుందండి. చూడ్డానికి అది దగ్గర దూరం నుంచి చూడడానికి ఎలా ఉంటుంది? అది చాలా అందంగా కనిపిస్తుంది. కానీ దాని లోపలికి దిగితే మాత్రమే దాని యొక్క లోతుకు తెలుస్తుంది అన్నట్టు. ఈ లోతుకు కూడా ఏం కనపడిందంట? సొదొమ గొమొర్రా చాలా పచ్చగా మరియు సమృద్ధిగా ఉన్న దేశంగా కనపడేసరికి వీళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు? సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయారు. వెళ్ళక ముందంతా బాగానే ఉన్నారు, వెళ్ళిన తర్వాత లోతుకి స్టార్ట్ అయిందన్నమాట. లూకా 17:30 మనం చూసుకుంటే లోతు వారి యొక్క పాపాలని చూసి రోజు మనోవేదన చెందుతున్నాడంట. వారి యొక్క పాపాలన్నింటినీ చూసి కూడా మనోవేదన చెందుతున్నాడంట. ఏమైంది? అక్కడంతా కూడా అంతా పాపంతో నిండి ఉంది. తాగుబోతులు, తిరిగిపోతులు, ఏమీ లేదు. మొత్తం శపించబడిన ఒక పట్టణం ఇది. శపించబడింది అదంతా కూడా. ఎక్కడ మంచి అనేది లేకుండా, భాయావరసాలు లేకుండా, మొత్తం పాపంతో కూడిన ప్రదేశం అదంతా. చూడ్డానికి సమృద్ధిగా ఉందని వెళ్ళాడు. ఒక్కొక్కసారి మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా మనం ఆశీర్వాదాన్ని కోల్పోతుంటాం. గమనించుకోండి. మన యొక్క తొందరపాటు ఆలోచనల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల, తొందరపాటు పనుల వల్ల మన యొక్క జీవితంలో ఎన్నో మొత్తం జీవితాంతం సఫరింగ్ అయ్యే పనులు కూడా మనం చేస్తామన్నమాట. జీవితం మొత్తం సఫర్ అవుతాం. ఆలోచించండి, ఒకసారి మనం తీసుకునే నిర్ణయము మన జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక యజమానుడిగా, ఒక యజమానురాలుగా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి అడుగు వేయాలి. ఆలోచించి మనం ఒక ముందడుగు అనేది వేయాలన్నమాట. ఆలోచన లేకుండా ఏ పని కూడా మనము చేయకూడదు. లోతు చేసిన పని ఇదే. ఆలోచన లేకుండా తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు. సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు. అక్కడ ఉండే ఆ పాపాన్ని చూడలేక ప్రతిరోజు కూడా, ప్రతి దినము కూడా తను ఏమవుతున్నాడు? నరక వేదన అనుభవిస్తున్నాడు, మనోవేదన అనుభవిస్తున్నాడు. విశ్వాసంలో తను మొత్తం కూడా వెనుదిరిగిపోయాడు అనమాట. క్రమక్రమేణా కుటుంబం మొత్తం కూడా విశ్వాసంలో తగ్గిపోయింది. మనం చూసుకుంటే 2 కుమార్తెలు, లోతు భార్య లోతు, అలాగే కొన్ని చోట్ల ప్రస్తావించబడింది లోతుకి 2 కుమారులు కూడా ఉన్నారు. కానీ వారు ఆ లోకంలో సొదొమ గొమొర్రాలో కలిసిపోయారని చెప్పేసి, ఆ పాపంలో కూడుకుపోయారని చెప్పేసి మనం తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఈ లోతు యొక్క కుటుంబం మొత్తం కూడా విశ్వాసంలో ఏం చేసింది? వెనుదిరిగిందనమాట. సరే, ఇదంతా అయిపోయింది. దేవదూతలు వచ్చారు, చెప్పారు, ఇదిగో ఈ ప్రాంతాన్ని అంతా కూడా దేవుడు
దేవుడు తన అగ్నిగంధకాలతో నాశనం చేయబోతున్నాడు, కాబట్టి నీవు ఇక్కడి నుంచి బయలుదేరు అని చెప్పేసి ఆయన అన్నాడు అనమాట. బయలుదేరు అని చెప్పేసి అంటే మొత్తం కుటుంబం మొత్తం కూడా లోతుకు ముందు తడవు చేశాడు వెళ్ళడానికి. ఎందుకు తడవు చేశాడు? అక్కడంతా సమృద్ధిగా ఉంది. సరే, ఈ పాపం చూసి తీసి పక్కన పెడితే అక్కడంతా సమృద్ధిగా ఉంది, ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతే మేము ఎలా జీవించాలని తడవు చేశాడు. కానీ దేవుడు ఒకటి మనకి హెచ్చరిస్తున్నాడు అంటే, ఒక పని వద్దు అంటున్నాడంటే దాని వెనక ఎంతో మర్మం ఉందన్నట్టు. కాబట్టి హెచ్చరించినప్పుడు మనం ఆ పనిని వదిలేసి, అది ఎంతటి పనైనా సరే మనం వదిలేసి ముందుకెళ్ళామంటే గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. మరి నువ్వు అలా ఉన్నావా లేదో చూసుకో. దేవుడిని మరి ప్రతి విషయంలో నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా కావచ్చు, పాస్టర్లు చెప్పే వాక్యం ద్వారా కావచ్చు, లేదా నువ్వు చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా కావచ్చు, లేదా నువ్వు వీచున్నప్పుడు వాక్యం ద్వారా కావచ్చు, నీ యొక్క సహోదరుల ద్వారా కావచ్చు, హెచ్చరిస్తూ ఉంటాడు. దాన్ని నువ్వు గమనించుకో. తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. లోతు తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు. తన కుమారులను పోగొట్టుకున్నాడు. బయటకు వచ్చేశారు. తన భార్యని జ్ఞాపకం చేసుకోవాలి. తన విశ్వాసంలో ఏమైంది? పడిపోయింది. విశ్వాసంలో వెనుదిరిగిపోయారు. ఎప్పుడైతే విడిపోయారో, ఎప్పుడైతే సొదొగొమొర్ర చేరుకున్నారో, తన భార్య బిడ్డలు కూడా విశ్వాసంలో వెనుదిరిగిపోయారు. అలాగే తను ఏం చెప్పాడమ్మా? ఒక్కటే మాట చెప్పాడు దూత. ఏమని చెప్పాడు? మీరు వెళ్ళేటప్పుడు వెనుదిరిగి చూడకండి. మీరు వెళ్ళేటప్పుడు ఏంటి? వెనుదిరిగి చూడకండి, స్ట్రైట్గా వెళ్ళిపోండి అని చెప్పాడు. కానీ లోతు యొక్క భార్య తనకున్న ఆతృత వలన, ఆవేశం వలన, అసలు ఏం చేస్తాడా దేవుడు అన్న ఆలోచన వలన ఏం చేసింది? వెనుదిరిగింది. ఉప్పు స్తంభం అయిపోయింది. తన భర్తకు సహకరించలేదు. ఇక్కడ లోతు భార్య కూడా విశ్వాసంలో వెనుదిరిగిపోయింది. అలాగే దేవుని చెప్పిన ఆజ్ఞను మీరింది. దేవుని తన దూతల ద్వారా పంపించిన ఆజ్ఞను మీరింది. వెనుదిరగొద్దు అని చెప్పింది. వెనుదిరిగింది. ఉప్పు స్తంభం అయిపోయింది. విశ్వాసంలో ఫెయిల్ అయిపోయింది. దేవుని ఆజ్ఞను మీరింది. మనం ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఒకసారి గమనించండి. మనకి ప్రతి విషయంలో కూడా లోతు భార్య జ్ఞాపకం. మనం ఉప్పేస్తున్నప్పుడల్లా లోతు భార్య మనకు జ్ఞాపకం. ఎందుకంటే తన విశ్వాసంలో వెనుదిరిగింది. కాబట్టి మన విశ్వాసంలో వెనుదిరగకూడదు. తన దేవుని ఆజ్ఞను మీరింది. దేవుని ఆజ్ఞను మీరి దానిలాగా మనం ఉండకూడదు. తన భర్తకు సహకరించలేదు. అట్టి వారిగా మనం ఉండకూడదు. తన భర్త మాట వినలేదు. తన దేవుడు ఆజ్ఞను మీరింది. విశ్వాసంలో వెనుదిరిగిపోయింది. మొత్తం ఒక తల్లిగా కూడా తను ఫెయిల్ అయిపోయింది. తన బిడ్డలు సక్రమంగా పెంచుకోలేకపోయింది. ఒక తల్లిగా తన బిడ్డల్ని సక్రమంగా పెంచుకోలేకపోయింది. 2 కుమారులను వదిలేసుకుంది. 2 కుమార్తెలను కూడా సరిగా పెంచలేకపోయింది. చూడండి, ఒక తల్లిని బట్టే పిల్లలు నడుస్తారండి. తల్లి యొక్క ప్రవర్తన బట్టే పిల్లలు ఎదుగుతారు. తల్లి యొక్క బుద్ధిని బట్టే పిల్లలు నేర్చుకుంటారు. తల్లి చేసే పనులను బట్టే పిల్లలు మంచి నడవడికలో వస్తారు. కాబట్టి ఒక స్త్రీగా, ఒక తల్లిగా మనం ఎలా ఉంటున్నామో కూడా మనం సరిచూసుకోవాలి. మనం ఎలా జీవిస్తున్నామో కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. చివరిగా ఆశీర్వదించబడిన స్త్రీ ఎవరో చూద్దాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1-2 అధ్యాయాలు మనం చూసుకుంటే, గొప్ప భక్తుడైన, గొప్ప సేవకుడైన, అపోస్తుడైన పౌలు తన యొక్క గ్రంథంలో రచించిన పేర్లు అకుల, ప్రిస్కిల్ల. ఈ ప్రిస్కిల్ల గురించి మనం చూసుకుంటే చాలా గొప్ప స్త్రీగా మనం తెలుసుకున్నామండి ప్రిస్కిల్ల గురించి. ఎందుకు అంటే వీరిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా, అకుల, ప్రిస్కిల్ల వీరిద్దరు భార్యాభర్తలు కూడా డేరాలు కొట్టుకొని తమ జీవనాన్ని సాగించేవాళ్ళు. అయితే అపోస్తలుడైన పౌలు అంతటి భక్తుడే వీళ్ళ గురించి ఎందుకు ఇచ్చారంటే, వాళ్ళు చేసే ప్రతి పనిలో ఏక మనసు కలిగి ఉండేవారంట. ఎలా ఉండేవారంటండి? ఏక మనసు కలిగి జీవించేవారంట. మరి ఇప్పుడున్న భార్యాభర్తలు మరి ఆ ఏక మనసు ఉందో లేదో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటారు, కానీ ఉండే కొద్ది ఎలా అయిపోతున్నారు? ఇప్పుడు వెంటనే విడాకులు, సంవత్సరం తిరగకముందే విడాకులు, గొడవలు, విభేదాలు, నువ్వు ఎంతంటే నేనెంత, నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలంటే నేను చెప్పింది నేను ఎందుకు వినాలి అనే స్థితిలోకి ఇప్పుడున్న మనుషులు, ఇప్పుడున్న భార్యాభర్తలు తయారయ్యారు. మరి ఇక్కడ అకుల, ప్రిస్కిల్ల ఎలా ఉంటున్నారంట? ఏక మనసు కలిగి ఉంటున్నారంట.
ఏక మనసు కలిగి జీవిస్తున్నారంట. ఏ నిర్ణయాన్నైనా ఇద్దరు కలిసి తీసుకుంటున్నారంట. గమనించండి, ఎంత గొప్ప వరం అది. మన జీవితాల్లో ఇది దేవుడిచ్చే గొప్ప వరం అండి. ఏకరీతిగా ఉండడం, ఏకరీతిగా ఉండాలనే భార్యాభర్తను జోడీ చేశాడు దేవుడు. మరి ఏకరీతిగా ఉంటున్నామో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. భర్తకి చక్కగా సహకరించేదంట ప్రిస్కిల్లా. అపోస్తలుడైన పౌలు భక్తుడే మనకి చెప్తున్నాడు, తనకు సహకరించిన ప్రిస్కిల్లా ఆకులా దేవుని పనిలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట, సహకరిస్తున్నారంట. 2వ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సమయం మనకు కొద్దిగా ఉంది, ఊహించుకున్నాము. 2వ పాయింట్ ఏంటి, దేవుని యొక్క పనికి, దేవుని యొక్క రాజ్య వ్యవస్థాపనకు ఈ అకులా ప్రిస్కిల్లా అని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కూడా సహకరిస్తున్నారంట. తన భర్తలాగే సహకరించాడు, తన భార్యలాగే సహకరిస్తున్నాడంట. మనం ఎప్పుడైతే భార్య విశ్వాసంతో, భర్త విశ్వాసంతో, దేవుడు ఈ ట్రినిటీ, ఈ ముగ్గురు కలిగి ఉంటారో అక్కడ దేవుని ఆశీర్వాదం గొప్పగా మెండుగా ఉంటుంది. మరి మనం సహకరించే భర్తగా ఉన్నామా, సహకరించే భార్యగా ఉన్నామా, మనం ఇద్దరం కలిసి దేవుని బిడ్డలకు సహకరించే వారిగా ఉన్నామా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. దేవుని యొక్క వ్యాప్తికి, దేవుని యొక్క ప్రచారానికి, సంఘ సేవకులకి మనం సహకరించే వారిగా ఉన్నామా లేదా చూసుకోవాలి. వీరిద్దరు ఎంతో చక్కగా సహకరించారంట. కాబట్టి అపోస్తలుడైన పౌలు భక్తుడే వారి గురించి బైబిల్ గ్రంథంలో రాశాడు. మరి నీవు, మన కుటుంబము దేవుని బిడ్డలకు సహకరించే వారిగా ఉన్నామా, మన సంఘాలకు సహకరించే వారిగా ఉన్నామా, మన సంఘంలో ఏకరీతిగా మనము జీవిస్తున్నామా, మన సంఘంలో మనము మాదిరికరంగా మనము భార్యాభర్తలుగా ఉంటున్నామా, ఒక కుటుంబంగా నిలబడుతున్నాం అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే 3వ పాయింట్ ఏంటంటే, వీరిద్దరూ కూడా తన ఇంటిలోనే సంఘాన్ని ఏర్పరచుకున్నారంట. కుటుంబంలో రోమపత్రిక 14వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే, రోమపత్రిక 14వ అధ్యాయం 3 వచనం తన ఇంట సంఘాన్ని కూడా ప్రస్తావించాడు అపోస్తలుడైన పౌలు. తన ఇంటనున్న సంఘం అంటే ఒకసారి ఆలోచించాడు. తన ఇంట్లోనే సంఘాన్ని ఏర్పరచుకున్నాడు, తన ఇంట్లోనే సంఘాన్ని నిర్మించుకున్నాడు. ఒక పూట నెలకోసారి కుటుంబ ప్రార్థన, కుటుంబ కూడికలు పెట్టుకోవడానికి ఇప్పటి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అలాంటిది ఈ అకుల ప్రిస్కిల్లా ఏం చేశారంట, తన ఇంటిలోనే, తన గృహంలోనే సంఘాన్ని ఏర్పరచుకున్నారు. దేవుని యొక్క సంఘ స్థాపన అక్కడ చేశారు, దేవుని యొక్క సన్నిధిని అక్కడ నిలబెట్టారు. మరి నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉందా? నీ ఇంట్లో దేవుని ప్రచరణ జరుగుతుందా? నీ ఇంట్లో దేవుని స్థాపించావా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మన కుటుంబంలో దేవుడు నిలబడుతున్నాడా, మన కుటుంబంలో దేవుడు జీవిస్తున్నాడా, మన కుటుంబం దేవుని పట్ల ఎలా ఉంటుంది, నీవు ఎలా ఉంటున్నావు అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అకుల ప్రిస్కిల్లాను చూడండి, ఎలా ఉన్నారు, ఏకరీతిగా ఉన్నారు, దేవుని బిడ్డలకు సహకరించే వారిగా ఉన్నారు, దేవుని పనిలో జత పనివారిగా ఉన్నారు. అండ్ అలాగే తన ఇంటిలోనే, గృహంలోనే ఒక సంఘ స్థాపన అనేది చేశారన్నమాట. మరి నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మరి ఏం చేయదలుచుకుంటున్నావు? నువ్వేం చేయదలుచుకుంటున్నావు? దేవుని పట్ల నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? లోతు భార్యలాగా ఉండాలనుకుంటున్నావా? యోబు భార్యలా ఉండాలనుకుంటున్నావా? విశ్వాసంలో వెనుదిరిగిపోయి, విశ్వాసంలో పడిపోయి, దేవునికి భర్తకి సహకరించకుండా, తల్లిగా నువ్వు ఫెయిల్ అయ్యి, అన్ని విషయాలు నువ్వు దేనికి సహకరించకుండా నీవు ఉన్నావేమో ఒకసారి చూసుకో. ఆశీర్వదించబడిన స్త్రీగా నువ్వు నిలబడు. ఆశీర్వదించబడిన స్త్రీగా నేను నిలబడదాం. దేవునిలో ఆశీర్వాదకరమైన స్త్రీగా మనం నిలబడాలండి. మన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. మన కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెనలు మనం పొందాలంటే, ఆశీర్వాదకరమైన స్త్రీగా మనం ఉండాలంటే ఈ ప్రిస్కిల్లాని చూసి నేర్చుకోవాలి. తన భర్తగా సహకరించింది, కుటుంబాన్ని నడుపుకుంది. అండ్ అలాగే ఇంకా జీవనోపాధి ఏంటమ్మా, డేరాలు కుట్టుకొని వారి యొక్క జీవనోపాధిని చేసుకున్నారు. అండ్ అలాగే ఇంటిలో సంఘాన్ని స్థాపించారు. మొత్తానికి మీద ఇద్దరు జత పని వారిగా దేవుళ్ళు నిలబెట్టారు.
మరి మన కుటుంబంలో కూడా మన భర్త మారలేదా, మన బిడ్డలు మారలేదా, మనమందరం కుటుంబంగా మనం జీవిస్తున్నప్పుడు మనమందరం కూడా మన ఇంట్లోనే సంఘ స్థాపన చేసుకోవాలి. మన కుటుంబం మొత్తం ప్రార్థనలో కూర్చోవాలి. మన కుటుంబం మొత్తం ప్రార్థనలో నిలబడగలిగే వారిగా మన కుటుంబం ఉందా లేదా అనేది మనం గమనించుకోవాలి. అట్టి విధంగా ప్రార్థన చేద్దాం. ఆశీర్వాదకరమైన స్త్రీగా మనం నిలబడదాం. ఆశీర్వాదకరమైన స్త్రీగా మనం నిలబడి దేవుని రాజ్యాన్ని స్థాపించాలి. దేవుని సువార్తను అనేక మందికి మనం ప్రచారం చేసే విధంగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని, ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు వేలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, ఆశీర్వాదకరమైన స్త్రీగా మేమందరం కూడా నిలబడాలి అంటే లోతు భార్యలా కాకుండా తండ్రి, యోగు భార్యలా కాకుండా తండ్రి, నీ బిడ్డగా మేము జీవించడానికి సహాయం తెచ్చింది. ఒక ప్రిస్కిల్లా వలె మేము జీవించడానికి సహాయం తెచ్చింది. భర్తకు సహకరించే విధంగా, కుటుంబాన్ని స్థాపించే విధంగా, ఒక తల్లిగా తండ్రి ప్రతి విషయంలో మేము నిలబడే విధులుగా తండ్రి మమ్మల్ని ఎదిగింపచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా జీవితంలో నువ్వు చేసే అద్భుత కార్యాలను మేము చూచడానికి సహాయం దయచేయండి. నీ మందిరావను మేమందరం, మా కుటుంబం అంతా నీ జత పని వారుగా మేము ఉండకు సహాయం దయచేయమని, నేను నీ సన్నిధిలో నిలబెట్టమని ఆశీర్వదించమని, నేను నీ చిత్తమైతే మరి ఒకసారి నీ సన్నిధికి వచ్చి నేను మీ ముందు నిలబడే బిడ్డలుగా మమ్మల్ని అందరూ కూడా తయారు చేయమని, నా యొక్క రీతిప్రాంతం పరలోకరాజ్యం చేర్చుకొని మీరే సహాయం దయచేయండి. వినిన ప్రతి ఒక్క బిడ్డని, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి, నైనా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీరే దీవించని, ఆశీర్వదించండి. ఈ సజీవ వాహిని తండ్రి, నైనా ఈ గ్రూప్ని తండ్రి ఇంకా అనేక విస్తారముగా నైనా అనేక మందికి మేము ప్రచురించడానికి సహాయం దయచేయండి. ఏసీ నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసీ పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని అందరికీ కూడా దీవించును గాక. ఆమేన్.